టాలీవుడ్ లో ఓవర్ నెట్ లో క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో కృతి శెట్టి ఒకరు. ఉప్పెన సినిమాతో పరిచయమైన ఈ అమ్మడు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందమైన లుక్స్ ఆకట్టుకున్న అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది ఈ భామ. కృతి శెట్టి ఉప్పెన సినిమా తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంది. ఉప్పెన తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరే సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా హిట్ అయింది. ఆ తర్వాత నాగ చైతన్య, నాగార్జున కలిసి నటించిన బంగారు సినిమాతో మరో హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుస పెట్టి ఫ్లాప్స్ పడ్డాయి. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడ్డాయి. దాంతో ఈ చిన్నది స్పీడ్ తగ్గించింది. ఇది ఇలా ఉంటే రీసెంట్ గా మలయాళంలో ఓ సినిమా చేసింది ఈ బ్యూటీ. ఇక టాలీవుడ్ లో చాలా మంది ముద్దుగుమ్మలు బాలీవుడ్ లో అదృష్టాన్ని పరిరక్షించుకున్నారు. ఇప్పుడు ఈ కోవాలోకి ఈ బ్యూటీ కూడా చేరిపోయింది. మంగళూరు భామ కృతి శెట్టి ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. కృతి శెట్టి పెరిగింది ముంబైలోనే. కృతి తండ్రి ముంబైలో వ్యాపారవేత్త, అలాగే ఆమె తల్లి ఫ్యాషన్ డిజైనర్. చిన్నప్పటి నుంచి డాన్స్, డ్రామాపై ఆసక్తి ఉన్న కృతి శెట్టి కాలేజీలో అడుగుపెట్టే సమయంలో కొన్ని వాణిజ్య ప్రకటనలు నటించింది. అంతేకాకుండా రితిక్ రోషన్ నటించిన సూపర్ 30 సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. తెలుగులో ఉప్పెన సినిమా ద్వారానే హీరోయిన్ గా పరిచయమైంది. 2021లో విడుదలైన ఉప్పెన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నేచురల్ స్టార్ నాని, నాగ చైతన్య, నితిన్, రామ్ పోతినేని మరికొందరు స్టార్ నటులతో సినిమా చేసింది. ఇప్పుడు కూడా కృతి చేతిలో ఒక మలయాళం, 3 తమిళ సినిమాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే కృతి బాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. కృతి శెట్టి, వరుణ్ ధావన్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం వరుణ్ ధావన్ కొత్త సినిమాలోకి అతని తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. బాలీవుడ్ లో కృతి శెట్టి అరంగేటం గురించి వార్తలు రావడంతో పాటు కృతి ఈ మధ్యలో ముంబైలో కూడా కనిపించింది. కృతి, వరుణ్ ధావన్ లో కొత్త సినిమా ముహూర్తం త్వరలోనే జరుగుతుందని అంటున్నారు.